హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి వ్లాగ్ వచ్చి డే 3 కంటిన్యూషన్ పార్ట్ అండి. ఇది ఎవరైనా డే 3 అన్నూంగ్ నాచ్ ట్రాపికల్ గార్డెన్ వీడియో ఎవరైతే చూడలేదో గో అండ్ చెక్అవుట్. నా ఛానల్లో వీడియో ఉంది. మీకు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఏకైతే క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది. ఈరోజు వచ్చి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ మనకి ఆ ట్రాపికల్ గార్డెన్ కాడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్గా ఐడియా లేదు నాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఈవినింగ్ 3:30 ఎంత అయింది మాకు. ఇంకా మా టికెట్స్ కూడా మేము ఆల్రెడీ బుక్ చేసుకుండడం వల్ల మాకు టికెట్స్ అయితే ఇచ్చేసి దాన్ని మనకి ఒక స్టిక్కర్ అయితే మన హ్యాండ్ మీద అంటిస్తారు. ఆ స్టిక్కర్ని స్కాన్ చేస్తే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో 2 ఎంట్రీ పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇంకోటి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఎలా గుర్తుపట్టాలి అంటే మనకు ఒక పెద్ద షిప్ అనేది ఫ్లోటింగ్ మార్కెట్ అని రాసుంటారు. అది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ఫ్లోటింగ్ మార్కెట్. బ్యాక్ సైడ్ ఏంటంటే నార్మల్గా ఉంటుంటుంది. అక్కడికి ఇచ్చేసాము. అక్కడ స్కాన్ చేసేసుకున్నాక మేమైతే మాకైతే ఒక షిప్ అయితే వాళ్ళు ఇచ్చారు, మనకు డ్రైవర్ షిప్. ఇంకా అక్కడి నుంచి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. చూడండి, మనల్ని అయితే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ ఉంటారు. మనకి కొత్త ఎవరికైనా మెమరబుల్గా ఉండాలి అనే కదా ఫొటోస్, అందుకని ఇక్కడ ఫొటోస్ కూడా తీసేవాళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఎవరైనా ఫొటోస్ తీపించుకోవాలనుకునే వాళ్ళు తీపించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫోటోకి ఎంత ఛార్జ్ చేస్తారంటే 100 బాట్స్ మనకి ఛార్జ్ చేస్తారు. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే జస్ట్ వచ్చేసేయచ్చు. అట్లాగా తీసుకున్నాక ఆ ఫొటోస్ అని మన ట్రావెల్లోనే వాళ్ళు ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి నాకైతే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అటు ఇటు షాప్స్ మధ్యలో వాటర్, దాంట్లో బోటు, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. కొత్తగా ఉంది ఫ్లోటింగ్ మార్కెట్ అనేది. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఓల్డ్ పాతకాలపు పెంకుటిల్లు అట్లా ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. అటు ఇటు అన్నీ మనకి బాయ్స్కి కానీ, చిన్నపిల్లలు బాయ్స్కి కానీ, గర్ల్స్కి కానీ, పెద్దవాళ్ళు, ఉమెన్స్ అందరికీ ఏమి కావాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చెప్పులు, బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, గర్ల్స్ జ్యువెలరీ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇదైతే మనకి ఎంట్రీ పాయింట్. ఇక్కడైతే మనల్ని దింపేస్తారు. ఇక్కడే మన ఫొటోస్ అన్నీ కావాలనుకున్న వాళ్ళకి ఇస్తుంటారు. ఇక్కడ నుంచి మేమైతే నడుచుకుంటూ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి షాపింగ్. ఇక్కడైతే మనల్ని దింపేస్తారు. నన్ను రాగానే బాగా నచ్చింది అయితే ఇవేంది ఇక్కడ హ్యాంగ్ చేసి లాక్ చేసి ఉన్నారనుకొని నేను చూశాను. నేను అనుకోవడం, నా గెస్ అయితే ఏమైనా మ్యారేజెస్ లవ్ కానీ ఫిక్స్ అవ్వాలని అక్కడ లాక్ చేశారని నేను అనుకుంటాను. ఎవరికైనా కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఎందువల్ల అక్కడ లాక్స్ అనేది లాక్ చేశారని. ఇంక మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. నేను కూడా చాలా పర్చేస్ చేశాను ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో. అవి కూడా నేనేమేమి పర్చేస్ చేశాను అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. గో అండ్ వాచ్ ఇట్. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మనకి పటాయా మ్యూజిక్ అయితే ఇక్కడ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇక్కడ డ్రెస్సెస్ కానీ, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్, గ్లాసెస్, స్కార్ఫ్స్. ఇక్కడ స్కార్ఫ్స్ కూడా చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. స్కార్ఫ్లు అది ఎట్లా వాడతారో యూజ్ చేస్తారో కూడా నాకు కూడా తెలియదు. అదొక వెరైటీ ఆఫ్ స్కార్ఫ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఫ్రూట్స్ అయితే పర్చేస్ చేసుకుంటున్నాము. పనసకాయలు. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇటు పక్క వైట్ డబ్బాలో ఉన్నాయి. కోకోనట్ అండి. వాళ్ళు తొక్కు మొత్తం తీసేసి ఆ వైట్ మాత్రమే, కొబ్బరికాయ ఉంటుంది కదా, అది మాత్రమే పెట్టి వాళ్ళు అయితే పర్చేస్ చేస్తున్నారు. అలాగే ఇటు సైడ్కి వస్తే బనానా ప్యాన్ కేక్స్ అండి.
బనానా ప్యాన్ కేక్స్ మనకి ఎంతగానో తెలుసు కదా. ఇటు థాయిలాండ్ కొరియన్స్ అట్లా ఎక్కువగా ఇవి తింటూ ఉంటారు, చూస్తుంటాము. అట్లాగే ఇటు పక్కకు వస్తే ఐస్ క్రీమ్స్, క్రాక్స్, చిన్నపిల్లలవి చెప్పులు చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చిన్నపిల్లల చెప్పులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి. నేను కూడా చిన్నపిల్లలకు మా రిలేటివ్స్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇక్కడ పర్చేస్ చేశాను నేను కొన్ని. అవి కూడా చూపిస్తాను లాంగ్ వీడియోలో నేను అప్లోడ్ చేసినప్పుడు చూడండి. టీ షర్ట్స్ జెంట్స్కి అట్లాగే నన్ను చూడండి. బొద్దింకలు, పురుగులు అవి ఎక్కువ వీళ్ళు తింటుంటారు కదా, అవి ఉన్నాయి. అట్లాగే క్రొకోడైల్, ఇవి క్రాబ్స్, చిన్న చిన్న క్రాబ్స్, ఇవి దగ్గర నుంచి చూపిస్తున్నాను. చిన్న చిన్న పురుగులు, కోకోనట్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, మనకి టీ షర్ట్స్. మేమైతే ఫస్ట్ అయితే అడిగాము ఎంత కాస్ట్ అవి డ్రెస్సెస్ కానీ ఒకటి అడుగుతుంటే వాళ్ళు ఇంత కాస్ట్ అని చెప్తున్నారు. మేమైతే చాలా వరకు బేరమాడి ఇన్ని బల్క్గా తీసుకున్నాం. ఒక 4-5 అట్లా తీసుకుంటే ఇంత తగ్గించారు చాలా వరకు వాళ్ళు. ఇట్లాగా మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లాస్ట్కి అయితే ఇటు వచ్చేసాము. ఇక్కడైతే ఒక కిటీ ఉంది మనకి, చూడొచ్చు మనం లోపల. అసలు భలే ఉంది కిటీ. లోపల ఎవరో మనిషి ఉన్నారు. ఇట్లా మొత్తం డెకరేషన్ చేసుకుంటూ చాలా అంటే చాలా బాగుంది మొత్తం షాపింగ్. క్రొకోడైల్స్ ఇందా చూపించాను కదా, సరిగ్గా లేదని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఫిష్ స్పా ఉంటుంది కదా, అవి చాలా అంటే చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేదానికి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో. బ్యాగ్స్, అసలు బుడ్డి ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లలకి చాలా అంటే చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎవరైనా ఇట్లాగా పటాయాలో డ్రెస్సెస్ ఇవి ఉంటాయి కదా, ప్యాంట్స్, స్కార్ఫ్స్ అట్లాగా పర్చేస్ చేసుకుంటే క్వాలిటీ కూడా ఉన్నాయి. అట్లాగే మరీ పల్సంగా ఉండే ప్యాంట్స్ మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే అవి చినిగిపోతాయి. కొంచెం బాగున్నవే కాస్ట్ అయినా పర్వాలేదు తీసుకోండి. నేను చెప్పాను కదా పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో వీల్స్తో వెళ్ళే షిప్ ఉందని, అదేనండి ఇది. చూడ్డానికి అసలు ఏదో బైక్ తోలుతున్నట్టుగా ఉంది కదా, కార్ లాగా. కానీ మేము చూడండి, అది నడుపుకుంటూ వాటర్లోకి వెళ్ళిపోగానే అది షిప్గా మారిపోయింది. చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకైతే ఇది.